खवातीन और लड़कियों के तहफ़्फ़ुज़ के लिए रियासती हुकूमत की जानिब से एक और बड़ा इक़्तिहाम किया गया। कामारेड्डी में वज़ीर जूपल्ली कृष्णा राव और हुकूमती मुशीर मोहम्मद अली शबीर ने निज़ामबाद टाउन के कमिश्नरेट दफ्तर में भरोसा सेंटर का इफ्तिताह किया। इस मौके पर जूपल्ली कृष्णा राव ने कहा कि ये मरकज़ ख़वातीन को तहफ़्फ़ुज़ और इंसाफ फराहम करने में अहम किरदार अदा करेगा। उन्होंने बताया कि ज़िले के मरकज़ में भरोसा सेंटर की तामीर पर 2 करोड़ 10 लाख रुपए खर्च किए गए हैं, जो ख़वातीन की हिफाजत के लिए हुकूमत की संजीदगी को ज़ाहिर करता है। इस मौके पर मोहम्मद अली शबीर ने भी अपने खिताब में बताया कि मुतासरा ख़वातीन और लड़कियों के लिए इंसाफ को यकीनी बनाने के लिए भरोसा सेंटर अहम संगमेल साबित होगा। उन्होंने कहा कि रियासत तेलंगाना ख़वातीन को तहफ़्फ़ुज़ फराहम करने और किए गए वादों की तकमील के मामले में सबसे आगे है। उन्होंने मज़ीद बताया कि पोक्सो मुतासरीन को माली मुआवजा फराहम किया जा रहा है और मुलजिमान को जेल के साथ जुर्माने की सज़ा भी दी जा रही है। डीजीपी जितेंद्र ने भरोसा सेंटर की कारकर्दगी का जिक्र करते हुए बताया कि रियासत में 28 भरोसा मराकज़ मौजूद है, जहां 216 पेशावर अमला मुतासरीन की खिदमत के लिए 24 घंटे तैयार रहेंगे और रियासत भर में अब तक 6,910 पोक्सो केसेस दर्ज किए गए हैं, जिनमें असमत दरी के 1770 केस शामिल हैं। अब तक 290 मुलजिमान को सज़ा सुनाई जा चुकी है और 2411 मुतासरीन को 7 करोड़ 32 लाख रुपए का मुआवजा फराहम किया जा चुका है। ये भरोसा सेंटर ख़वातीन और लड़कियों को न सिर्फ कानूनी मदद फराहम करेंगे, बल्कि उन्हें मुआशी इमदाद और नफ्सियाती सपोर्ट भी दी जाएगी। रियासती हुकूमत का ये इक़दाम ख़वातीन की हिफाजत के लिए एक अहम कदम है, जो यकीनन पूरे मुल्क के लिए मिसाल बनेगा। ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం వా సదసం వత్సరం దీర్ఘమాయు మహిళలపైన వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం మానసికంగా కావచ్చు, అట్లాగే సెక్చువల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటి కార్యక్రమం జరిగిందో అటువంటి బాధితులకు ఈ సెంటర్స్ భరోసా కల్పిస్తుంది. ఒక నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ కల్పించి జీవితంలో విరక్తి అనేది రాకుండా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఇటువంటి సంఘటనలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకోవడానికి ఇవి బాగా సహకరిస్తూ ఉన్నాయి. ఐ అప్రిషియేట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది స్టాఫ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో భరోసా సెంటర్ ఇనాగరేట్ చేయడం జరిగింది. మన ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు మరియు షబీర్ అలీ గారు, డీజీపీ గారు, ఐజీ సార్ అండ్ గౌరవ ప్రజాప్రతినిధులందరి ఆధ్వర్యంలో భరోసా అన్నది ఇట్ ఈస్ అ విక్టిమ్ ఫ్రెండ్లీ సెంటర్ అవే ఫ్రమ్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్స్. ఇప్పుడు ఇక్కడ 4 రకాల సేవలు అందించబడతాయి: పోలీస్, మెడికల్, లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. మన రాష్ట్రం మొత్తం మీద 29 సచ్ సెంటర్స్ ఆర్ దేర్, భరోసా సెంటర్స్. కాగా 29లో 10 పర్మనెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. మనది వన్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్. ఇది మెగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక 2 crore ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ టు కంప్లీషన్ చేయడం జరిగింది. ఒక 7,500 SFT బిల్డింగ్. సో విక్టిమ్స్ ఎవరైనా కూడా, అంటే విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్, సెక్షువల్ హెరాస్మెంట్, అదర్ సెక్షువల్ అఫెన్సెస్, వన్స్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, వాళ్ళకి ఎనీ కౌన్సిలింగ్, ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ ట్రామాకి గురై ఉంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము అండ్ వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ హెల్ప్ అవసరమైతే అది, అండ్ కాంపెన్సేషన్ కోఆర్డినేట్ చేయడము ప్రభుత్వం నుంచి కానివ్వండి,
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ కొన్ని సెంటర్స్లో ఇక్కడ కోర్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఉంటాయి. ప్రస్తుతం విక్టిమ్ స్టేట్మెంట్ బిఎన్ఎస్ఎస్ కింద ఇక్కడే రిజిస్టర్ చేస్తాము మనము. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫర్ అంటే టువర్డ్స్ మేకింగ్ అవర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ. సో వాళ్ళు ఇక్కడ అంటే ఇది మహిళలకి పిల్లలకి ఒక భరోసా వంటిది. వాళ్ళ స్టేట్మెంట్స్, వాళ్ళకు జరిగిన అఫెన్సెస్ ఏమైనా ఉంటే నిర్భయంగా ఇక్కడికి వచ్చి చెప్పచ్చు. ఒక మంచి వాతావరణంలో, అంటే పోలీస్ స్టేషన్ కానివ్వండి, వేరే దగ్గరలో ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఉమెన్ స్టాఫ్ ఉంటారు, ఒక ఉమెన్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది, మెడికల్ హెల్ప్ ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటారు. సో ఐ అప్పీల్ టు ఆల్ పీపుల్ ఆఫ్ నిజామాబాద్, ప్లీజ్ యూటిలైజ్ సర్వీసెస్ ఆఫ్ దిస్ సెంటర్. మీరు నిర్భయంగా ఎనీ ఇష్యూ ఆర్ అబ్యూజ్ ఆర్ హెరాస్మెంట్ యూ ఫేస్, మీరు ఇక్కడికి యూ వాక్ ఇన్ ఎనీ డే అండ్ మీకు అన్ని రకాల సహాయం ఇక్కడ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.